యొక్క బంధువుల్లోనే, నా యొక్క కుటుంబము, నా యొక్క బంధువుల్లోనే జరిగినటువంటి ఒక సంఘటన. మా యొక్క ప్రాంతంలోని కర్నూలులో నేను కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కటింగ్ చేస్తూ ఉండగా మాట్లాడుతూ ఉంటాను వారితో. భక్తి మార్గంలోనికి వచ్చిన తర్వాత, విశ్వాస యాత్రలోనికి అడుగు పెట్టిన తర్వాత వారిని ఎలాగున్నారు ఏంటి అని పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడుతూ ఉండగా మాట కలిపి అలాగ మాట్లాడుతూ ఉండగా ఆ ఎదురు ఆ గ్లాస్ ఉంటుంది కదా, అద్దం ఉంటుంది కదా, ఆ అద్దానికి ఒక ఫోటో ఉంది. ఆ అద్దానికి ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో ఏమిటంటే, ఒక ముసలతను, వేమన్న గారు తెలుసు కదండి, వేమన్న గారి ఫోటో చూసారా ఎవరైనా? చూడని వాళ్ళు ఉంటే కనుక చూడాలి అని అనుకోకండి. అలాంటి ఫోటో, వేమన్న గారి ఫోటో ఉంటుంది కదా, చాలామందికి ఏంటంటే వస్త్రహీనుడుగా, దిగంబరిగా అలాగ కూర్చున్నట్టుగా ఉంటుంది. ఆ కటింగ్ షాప్లో ఉన్నటువంటి ఫోటో ఏమిటంటే, వస్త్రహీనుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి అక్కడ రాసినటువంటి మాట ఏమిటంటే, శ్రీ 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 పలానా పేరు పెట్టేసి దేవుడు, పలానా దేవుడు అని పెట్టేసుకొని పూజలు చేసినట్టుగా, పురస్కారాలు చేసినట్టుగా బొట్లు పెట్టేసి నానా చేసి పెట్టారు. తను అడిగాను, ఏంటండి విషయం ఏంటి అని అడిగితే తను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, యవ్వనస్తుడు, చిన్న వయసు కాబట్టి తను చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, మా నాన్న వాళ్ళు అతన్ని దేవునిగా నాకు పరిచయం చేశారు. అందుకొరకు నేను దేవునిగా అతన్ని పూజిస్తూ ఉన్నాను, అతన్ని ఆరాధన చేస్తూ ఉన్నాను. ఏదైనా నాకు బాధ కలిగితే ఇదిగో ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో దగ్గరికి వచ్చి చెప్పుకుంటాను. ఇతడే నా దేవుడు, ఇతడే నా దైవం అని చెప్పాడు. ఆ మాటలు కలిపి కొన్ని మాటలు మాట్లాడాను, తర్వాత చెబుతాను. అలాగే ఒక స్నేహితుడు చెప్పినటువంటి మాట, హడావిడిగా భయంకరమైన హడావిడి చేస్తూ పండగ ఉత్సవముగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఏమిటి అని అడిగితే చెబుతూ ఉన్నాడు, ఈమె మా దేవత అండి, ఈమె మా కుల దైవం, ఈమె మా కుల దేవత. అదంటే నేను అన్నాను, అయ్యా ఏమిటి చరిత్ర, ఎందుకు ఆమె మీకు కుల దైవముగా మార్చబడింది, ఏంటి ఆమె చేసినటువంటి కార్యం ఏమిటి అని అడిగాను. ఏం లేదండి, మా నాన్నగారు చెప్పారు నేను చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా అడిగావా మీ నాన్నగారిని? మా నాన్నగారిని అడిగాను అంటే, మా నాన్న అన్నాడు నోరు మూసుకోరా, నేను చెప్తున్నా కదా, నేను చేసింది చేయి చాలు కానీ ఇంకవన్నీ ఎందుకు. మా నాన్న అడిగితే మా నాన్న నాకు అదే చెప్పాడు. అందువరకు నోరు మూసుకొని చెప్పింది చేసే. అయినా దేవుడు అని ఆయన పూజిస్తే నీకు వచ్చిన కష్టం ఏంటి? ఇప్పుడు ప్రశ్నిస్తున్నావు, నన్ను ప్రశ్నిస్తున్నావు అని కాస్త దబాయించి అతను నోరు మోయించాడట. అదే పిల్లలకు అలాగా చేసుకుంటూ వస్తున్నారు. ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక యవ్వనస్తునికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, మా పితరుల దేవుడు, మా నాన్న దేవుడు, మా ముత్తాత దేవుడు, ముత్తాతల తాతల దేవుడు, మా దేవుడు కులదేవుడు, మా యొక్క ఇంటి దైవం అని ఆరాధన చేస్తూ ఉండగా ఒక యవనస్తునికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఏమిటి మా దేవుడు అని అనడము, ఇంకా దాన్ని కొద్దిగా వేరుగా మార్చి మాట్లాడడానికి లేదా? ఇంటికి వస్తే మా నాన్న అంటాడు, ఇది నా ఇల్లు రా అంటాడు. ఏమంటాడు? ఇది నా ఇల్లు రా. నా కష్టంతో చెమట వచ్చి ఇందాక కన్నీటితో సాక్ష్యం ఇచ్చాడు చెప్పేసి చూసారా, ఇల్లు కొద్దిగా అనుకుంటే దేవుడు గొప్ప ఇల్లు కట్టించాడు. హల్లెలూయా. నా కష్టముతో, రేపు పిల్లలకు చెప్పాల్సి వస్తే ఏం చెప్తాడు? నా కష్టముతో 20 సంవత్సరాలు మీ అమ్మకు దూరంగా ఉండి నేను కట్టుకున్నాను, ఇది నా ఇల్లు రా అంటాడు. నా ఇల్లు రా అని అంటాడు. తండ్రి చెబుతున్నటువంటి మాట, ఇది నా ఇల్లు.
ఆ పక్కన ఉన్నటువంటి భార్యను చూస్తే అతను చెబుతున్నటువంటి మాట, ఇది నా భార్య, ఇది నా భార్య. పొలంలోనికి వెళ్ళినప్పుడు తను చెబుతున్నటువంటి మాట, ఇది నా పొలము, ఇది నా పొలము. పిల్లలు పక్కన ఉండగా పిల్లలను చూసి చెబుతూ ఉన్నాడు, వీడు నా కొడుకు. హల్లెలూయా, వీడు నా కొడుకు, ఈ బిడ్డ నా బిడ్డ. ఆ యవనస్తునికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, వీటన్నిటికీ నువ్వు చెబుతున్నటువంటి మాట ఏమిటి? నా ఇల్లు అంటున్నావు, ఇది నా ఇల్లు అంటున్నావు, నా పొలం అంటున్నావు, నా భార్య అంటున్నావు, నా కుమారుడు నా కుమార్తె అంటున్నావు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఇది మా పితరుల యొక్క దేవుడు, మా పితరుల యొక్క దేవుడు అని అంటున్నావు. ఎప్పుడైనా నీ నోట నా దేవుడు అనే మాట వస్తుందేమో అని చూస్తూ ఉన్నాను నాన్న. హల్లెలూయా, నా దేవుడు అనే మాట నీ నోట వస్తుందేమో అని చూస్తూ ఉన్నాను. నీ నోట ఆ మాట రావడం లేదు, నీ నోట ఆ మాట రావడం లేదు. ఇది ఇలాగ కొనసాగకూడదు. ఏదో ఉన్నది సంథింగ్ ఈస్ దేర్. ఒక సీక్రెట్ ఉన్నది. ఏమిటి ఆ రహస్యం? ప్రతి దానికి నాది అనుకుంటూ వచ్చినటువంటి బ్రతుకులో నా దేవుడు అనడానికి లేదా తను పరిశీలన చేయడం ప్రారంభించాడు. మా పితరుల దేవుడు అనే బదులు నా దేవుడు అని నేను పిలువాలని ఆ యవనస్తునికి ఆశ కలిగింది. హల్లెలూయా. ఆశ కాస్త అతన్ని మన్నించగా, రగిలించగా తన యొక్క పక్క వారిని అడుగుతూ ఉన్నాడు, ఏంటి నాన్న అంటే, నువ్వు నోరు మూసుకురా అంటే పక్క వారి దగ్గరికి వెళ్ళి ఇంకా కాస్త ఓపికగా ఎవరైనా చెప్పగలరా అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు. తాతగారిని అడిగితే తాతగారు అంటే, మీ నాన్నను తిట్టి నోరు మూయించాను, కానీ నీవు మనవడివి కదా, కొడుకు కదా, నిన్ను తిట్టాలంటే అదో రకంగా ఉంది, కానీ నాకు తెలిసిన 4 మాటలు చెప్తాను. హల్లెలూయా, నాకు తెలిసినటువంటి 4 మాటలు చెప్తాను రా. మా నాన్న వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే మా తాత ముత్తాతల్లో ఒకడు ఉండేవాడు. ఏంటి తెలుసా? నా దేవుడు. హల్లెలూయా, నా దేవుడు అని ఆరాధించేటువంటి ఒక తాత ముత్తాతల్లో ఒకడు ఉన్నాడు. ఆ తర్వాత నా దేవుడు అని అనిపించుకునేటువంటి సాక్ష్య జీవితము కలిగిన వాడు లేక మేమందరము ఒక గుంపుగా మా దేవుడు అని చెప్తున్నాము. నా దేవుడు అన్నటువంటి ఒక తాత ముత్తాతలు ఉన్నారు. మళ్ళీ నీలో ఆ తాత ముత్తాతలలో కనిపించినటువంటి ఆ వైరాగ్యము కనిపిస్తూ ఉంది. హల్లెలూయా, ఆ వైరాగ్యం కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఆయనను చూడలేదు, కానీ ఆయన చూసినట్టుగానే నీ రూపంలో మా ఇంటిలోనికి వచ్చాడా అని అనిపిస్తూ ఉంది. నాకు తెలిసిన 4 మాటలు చెప్తాను రా. ఇదిగో, దేవుడు అనబడడానికి యోగ్యుడు, అర్హుడు ఇలాగా ఉంటారా? మరి అదేంటి తాత మన కటింగ్ షాప్కి వెళితే అలాగా నేకెడ్గా అక్కడ వస్త్రహీనుడుగా ఉన్న వ్యక్తిని, ఆ వస్త్రహీనుడుగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు అని అంటూ ఉన్నారేంటి? వాడి సంగతి నాకు తెలుసు. వాడు పిచ్చోడై దిగంబరిగా రోడ్డు పట్టుకొని తిరుగుతూ ఉంటే వాడు ఎక్కడ ఆకలి అవుతే అక్కడ కూర్చొని ఆ రోడ్డు మీదే డస్ట్బిన్ దగ్గర కూర్చొని వెతుక్కొని తినేవాడు. తీసుకొచ్చి ఇంటి దగ్గర మంచి ఆహారం పెడితే కూడా తినేవాడు కాదు. ఏం జరిగేదో తెలియదు, కానీ వాడు సడన్ గా వచ్చి ఏదో ఒక మాట చెప్తే ఆ చెప్పిన ఆ వారములో వాళ్ళ జీవితంలో ఏదో మేలు అనుభవించేవాళ్ళు. ఆ మేలు అనుభవించిన విధానాన్ని బట్టి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఆ పిచ్చోడు మా ఇంటికి వచ్చాడు, ఇది మేలు జరిగింది. పోయిన నెల ఇలా జరిగింది, ఆ తర్వాత కూడా ఇలా జరిగింది, 3వ నెల కూడా ఇలా జరిగింది, 2వ సంవత్సరంలో కూడా ఇలా జరిగింది, 3వ సంవత్సరంలో ఇలా జరిగింది. ఇతను ఈ పిచ్చోని రూపంలో ఉన్నటువంటి దేవుడు అని ఆ రోజు నుంచి వాళ్ళు అతన్ని దేవునిగా చేసుకున్నారా? నిజానికి వాడు పిచ్చోడు. ఏమండి, ఒక చిన్న పిల్లకు ఎవరైనా వస్తూ ఉన్నారు ఇంట్లోకి అని అంటే తల్లి ఏం చేస్తుంది?
తల్లి ఏం చేస్తుంది? ఆ బిడ్డకు చక్కగా డ్రెస్ వేయించి రెడీ చేస్తుంది. అంతవరకు అలాగా వస్త్రహీనురాలుగా ఆ చెడ్డి లేకుండా, ఆ బట్ట లేకుండా 6 నెలలు 7 నెలలే అనుకోండి, 6 నెలలు 7 నెలల 7 మంత్స్ బేబీని అలాగే ఇంట్లో పడుకోబెట్టినటువంటి ఆ తల్లి బయట నుండి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు అనగానే తల్లి ఏం చేస్తుంది? అమ్మా? చేస్తారా లేదా? డ్రెస్ వేయించేస్తుంది. లేకపోతే ఉన్నటువంటి ఆ గుడ్డ ఏదైతే ఉందో ఆ గుడ్డను అలాగా కట్టేస్తుంది. ఒక చిన్న పిల్ల నెలల పిల్ల వస్త్రహీనురాలుగా కనిపించకూడదు అనేది ఒక సాధారణమైనటువంటి ఆలోచన. హల్లెలూయా! ఒక సాధారణమైనటువంటి ఆలోచన. అలాంటిది వాడు ఎద్దులాగా పెరిగాడు. మనిషి అయి ఉండి వస్త్రహీనుడుగా రోడ్డు పట్టుకొని తిరుగుతుంటే వాడు దైవం ఎలా అవుతాడు? వాడు దేవుడు ఎలా అవుతాడు? అవ్వడానికి వీలే లేదు. అలాగైతే వానికన్నా మంచి దేవుడిని నేను, వానికన్నా గొప్ప దేవుడిని నేను. ఎందుకంటే నేను అనేక కుటుంబాలకు హెల్ప్ చేశాను, సహాయం చేశాను, నిలబెట్టాను. వానికన్నా గొప్ప దేవుడిని నేను. నా ఫోటోనే వాని మంగళ షాప్లో ఉండాలి, బార్బర్ షాప్లో ఉండాలి. అలాగనుకుంటే కనుక నేనే గొప్ప దేవుడిని. వాడు దేవుడు కాదు. నిజముగా మీ తాత ముత్తాతలు చెప్పినటువంటి 2 మాటలు చెబుతాను. దేవుడు అనబడడానికి ఇలాగ ఉంటాడు అని చెబితే అతను చెప్పుకుంటున్నటువంటి మాట అయితే తాత ఆ దేవుడు మా ఇంటి దేవుడు అని అనడం కాదు, కానీ నా దేవుడుగా నేను పిలవాలనుకుంటున్నాను. హల్లెలూయా! నా దేవుడుగా నేను పిలవాలనుకుంటున్నాను. మా పితరుల దేవుడు అని అనుకుంటూ ఉంటే అదొక దూరం అనేటువంటి భావన ఉన్నది. అదొక డిస్టెన్స్ ఫీలింగ్ అనిపిస్తుంది. దూరం అనేటువంటి భావన కనిపిస్తూ ఉంది. దేవుడు పిల్లలను, ఆయన కుమార్తెలను మనుష్య రూపంలో సృజించినప్పుడు నా కుమార్తె అని చెబుతూ ఉన్నారు కదా. కుమారునితో తల్లిదండ్రులు మాట్లాడతారా? మాట్లాడకుండా దూరంగా ఉంటారా? సహవాసంలో లేకుండా ఉంటారా? సహవాసంలోనే ఉంటారు. అలాగైతే నా కన్న తండ్రి అయిన నా దేవునితో నేను సహవాసంలోనికి రావాలి. హల్లెలూయా! సహవాసంలోనికి రావాలి అని అంటే, నాన్న ఇది గొప్ప వైరాగ్యంతో కూడినటువంటి భక్తి. ఇదిగో ఇలాగని కొన్ని మాటలు చెబితే ఆ యవ్వనస్తుడు సాధన చేసుకున్నాడు. హల్లెలూయా! సాధన చేసుకొని చెబుతూ ఉన్నాడు. అంతవరకు మా పితరుల దేవుడు అనుకున్నటువంటి అతడు చెబుతున్నటువంటి మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా! యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా కాపరి యెహోవా, నా దేవుడు. ఆ కీర్తనలో 10 మాటలు కనిపిస్తాయి. నా తల్లి గర్భములో నుండి ఉద్భవింపచేసిన వాడవు నీవే. నా తల్లి గర్భములో నుండి ఉద్భవింపచేసిన వాడవు నీవే. సృజించిన వాడవు నీవే. దేవా నా దేవుడవు నీవే. దేవా నా దేవుడవు నీవే. మా ఇంటి దేవుడవు కరెక్టే, కానీ ఒక సమయం రానే వస్తుంది ప్రతి మనిషి చెప్పవలసినటువంటి మాట. హల్లెలూయా! కుటుంబ దేవుడు అనుకున్నటువంటి, మా తల్లిదండ్రుల యొక్క దేవుడు అనుకున్నటువంటి స్థితిలో నుంచి, నా భార్య నా భర్త దేవుడు, మా తాత ముత్తాతల దేవుడు అనుకున్నటువంటి స్థితిలో నుండి ఒక స్థితిలోనికి దేవుడు నన్ను రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏమిటి తెలుసా? నా దేవుడు అన్న అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా! మా దేవుడు అన్న అనుభవంలో నుండి నా దేవుడు అన్న అనుభవంలోనికి రావాలి. ఆయన పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నది దేనికంటే వ్యక్తిగతమైన సహవాసంలోనికి నన్ను రావాలని నిన్ను తన స్వరత్వం ఇచ్చి కొన్నాడు. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, అది నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా.
ఒకప్పుడు నీ యొక్క కుటుంబము దైవముగా ఉండవచ్చు. ఈరోజు ఆ యేసుక్రీస్తు యెహోషువ మెస్సయ్య నీ దేవుడుగా మారాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు చెప్పారు, నేను వెంబడిస్తున్నాను కాదు. నీవు ఏ భక్తిలో ఉన్నా, ఏ మతములో ఉన్నా, ఏ మార్గములో ఉన్నా, ఏ దేవుణ్ణి పూజిస్తూ, దేవతలు దేవుళ్ళు అనబడిన వారిని నువ్వు పూజిస్తూ ఉన్నా, నీవు గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే, నేను దేవుడు అనుకుంటున్నటువంటి ఈ వ్యక్తి దేవుడు అనబడడానికి యోగ్యుడా, అర్హుడా కాదా అనేది నీవు గమనించాలి. హల్లెలూయా. గమనించిన నీవు నిజ దేవుణ్ణి వెతకాలి. వెతికిన నీవు నీ కుటుంబ దేవునిగా అక్కడ వదిలేయకూడదు, నీ వ్యక్తిగతమైన దేవునిగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ప్రసంగంలో 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నా దేవుడు అన్న అనుభవం నీకు రావాలి. ఇంకా ఎవరికైనా నా దేవుడు అన్నటువంటి ఆత్మీయ అనుభవంలో లేకపోతే, ఆత్మీయ ఉన్నత స్థితిలో ఉండకపోతే ఇది అనుకూలమైన సమయం. హల్లెలూయా. ఇది అనుకూలమైన సమయము. నీ దేవుడు అన్న ఆ యొక్క వ్యక్తిగతమైన సహవాసంలోనికి, అనుభవంలోనికి నీవు రావాలి. రాకపోతే నీవు ప్రమాదంలో ఉన్నట్టుగా లేఖనం చెబుతుంది. కారణం నా దేవుడు అన్న వారికి ఆయన ఆ యొక్క సమృద్ధి ప్రవేశం కలగచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పరలోకములో ఆ సమృద్ధి ప్రవేశము కలగచేయబోతూ ఉన్నాడు. నా దేవుడు అన్న అనుభవంలోనికి నీవు రావాలి. సరే, రెండవదిగా కాస్త ముందుకెళ్తే మామూలుగా ఈరోజు మనం ప్రకటిస్తూ ఉన్నాం కదండి. ఈరోజు ప్రకటిస్తున్న ఈ యొక్క సువార్త ఈ యొక్క వాక్యం ఎవరిదండి? ఎవరి సువార్త ప్రకటిస్తున్నాం మనం? అందరూ ఎవరిదండి? యేసయ్యది, యెహోషువ మెస్సయ్యది. దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. దేవుని సువార్తను ప్రకటించమని అనేక మంది భక్తులకు ఆయన అప్పగించాడు. అప్పచెప్పాడు. అప్పగించినటువంటి ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇలాగే పరిచర్య ప్రారంభించి ఆ సువార్తను ప్రకటించుకుంటూ, వాక్యమును ప్రకటించుకుంటూ ప్రయాణం చేస్తున్నటువంటి దినాల్లో అతనికి కలిగినటువంటి ఆలోచన సడన్ గా ఈ యొక్క సువార్త యేసు ప్రభుది యెహోషువ మెస్సయ్యది, మెస్సయ్య సువార్త అని అంటున్నటువంటి ఆ వ్యక్తికి ఒకరోజు సడన్ గా వచ్చినటువంటి మాట ఏమిటంటే, నా సువార్త. హల్లెలూయా. అందరూ నా సువార్త. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కన్ను తిని ఇదేంటి పాస్టర్ గారు అన్నా పర్వాలేదు అనుకుంటుంటే సడన్ గా యేసుక్రీస్తు యెహోషువ మెస్సయ్య సువార్త కాస్త ఇది నా సువార్త. నెత్తికెక్కాడు సాతాను. లూసిఫర్ గాడు ఎంటర్ అయిపోయాడు. గర్వం వచ్చేసింది ఇతనికి. గర్వం వచ్చేసింది. ఇంతవరకు అంత నెమ్మదిగా వినయం విధేయతలు కనిపించి సడన్ గా యేసుక్రీస్తు సువార్త కాస్త నా సువార్త అన్నాడేంటి? ఏదో ఫ్లోలో కొన్నిసార్లు మిస్టేక్ జరుగుతూ ఉంటుంది, అయిండవచ్చు అని అనుకున్నారు. ఆ రోజు సర్దుకున్నారు. మంచోళ్ళు సర్దుకున్నారు. వచ్చే వారం కూడా అదే అన్నాడు, నా సువార్త అన్నాడు. మళ్ళీ అందరూ మాట్లాడుకున్నారు. పోయిన వారం అంటే అనుకున్నాను కానీ ఈయనకి ఏదో జరిగింది అని అంటే, లేదు అంత ఈజీగా జరగదు, కొద్దిగా ఆగని తొందరపడకండి, పెద్దోడు ఉంటాడు కదా మీరు ఆవశ్యపడకండి, కొద్దిగా ఆగండి అని చెప్పి ఆగారు. 3వ వారం కూడా నా సువార్త అని ప్రసంగం చేస్తున్నాడు. నా సువార్త లావలేదనా, ఇక నిజంగా ఎక్కేసింది. ఇతన్ని నిలదీయ లేకపోతే చేయి దాటిపోతాడు. మొక్కలో ఉండగానే మొక్క ఇవ్వగానేది మానవ ఉంటుందా? ఇప్పుడే మొక్కల్లోనే వంచేద్దాం, లేదంటే కట్ చేసేద్దాం కోసేద్దాం అని చెప్పి వాళ్ళు రెడీ అయిపోతే సల్లగా ఆయన
ఆయన సాక్ష్యం విన్నాం కాబట్టి మరీ అంత ఇది కాదు, ఏంటన్నా ఇలాగ మాట్లాడుతూ ఉన్నారని మనం ప్రేమగా అడుగుతాం. ఏంటో ఆయన ఉద్దేశం ఏంటో తెలుస్తుంది కదా అని ఆయన దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరు 3 వారాల నుండి నీ ప్రసంగంలో కొద్దిగా మార్పు కనిపించిందండి. ఏంట్రా ఏ మార్పు? సేమ్ అదే కదా మెసేజ్. ఇంతవరకు నీవు యేసయ్య సువార్త అనేవాడివి, యేషోమేసయ్య సువార్త అనేవాడివి, యేసుక్రీస్తు సువార్త అనేవాడివి, దేవుని సువార్త అనేవాడివి. మొన్న మీరు గమనించారా? మొన్నటి నుంచి మీరు నా సువార్త అంటూ ఉన్నారు. నా సువార్త, నీ సువార్త ఎలాగైందండి? ఇది నీ సువార్త ఎలాగైతే? నువ్వేమైనా ప్రాణం పెట్టేవా? నువ్వేమైనా సిలువ ఎక్కేవా? నువ్వేమైనా రక్తం కార్చావా? నువ్వేమైనా పరిశుద్ధునివా? నా సువార్త అంటావేంటి? మీరు క్రీస్తు సువార్త అనాలి, మీరు యేషోమేసయ్య సువార్త అనాలి. అలాగంటేనే బాగుంటుందండి అని అంటే ఆయన అంటాడు, అలాగనే అనుకుంటూ వచ్చాను. హల్లెలూయా, అలాగనే అనుకుంటూ వచ్చాను. అలాగా అనుకుంటూ వచ్చినటువంటి ఆ దినాల్లో రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఇది నా సువార్త కాదురా, ఇది నీ సువార్త. హల్లెలూయా, ఇది నా సువార్త కాదు, ఇది నీ సువార్త అని ప్రభు చెప్పాడు. అలాగేలాగా చెప్తాడండి. ఎలాగే చెప్తాడు అని అంటే, ఇక ఆయన సువార్త అని చెప్పి దాన్ని దూరము అన్నట్టుగా చేయడానికి వీలు లేనంత ప్రేమలోనికి ఆయన నన్ను ఆహ్వానించాడు. హల్లెలూయా. ఆయన సువార్త అంటే అదొక రకంగా ఉంటుంది. నేను గమనించుకోలేదు. ఎప్పుడైతే నా సువార్త అనడం ప్రారంభించానో నా యొక్క ప్రాణాత్మ శరీరంలోనే ఒక మార్పు గమనించాను. హల్లెలూయా. నా యొక్క ప్రాణాత్మ శరీరంలోనే మార్పు గమనించాను. ఆ యొక్క ఫీలే వేరు, ఆ సంతోషమే వేరు, ఆ ఉద్యమమే వేరు, ఆ యొక్క సమర్పణే వేరు, ఆ త్యాగమే వేరు. ఇంకా మునుపటి కంటే అధికమైనటువంటి భక్తిలోనికి ఆ మాట ద్వారా నేను నడిపించబడ్డాను. అందుకొరకే పరిశుద్ధాత్ముడు నా ద్వారా ఇంతవరకు క్రీస్తు సువార్త, ఇంతవరకు మెస్సయ్య సువార్త, యేషోమేసయ్య సువార్త అన్నటువంటి ఆ మాట కాస్త ఇది నా సువార్త అని ప్రకటింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని మాట చదువుదాం. 19వ వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లుయికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించుచున్నాను. నేనైతే ఆ మాట చదువు. లాస్ట్ మాట ఏంటంటే ప్రాంతము ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను అందరూ మాట చదువుదామా. ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను. ఎవరి సువార్త అనేది అందరూ చెప్పాలి. ఎవరి సువార్త? క్రీస్తు సువార్త. ఈ క్రీస్తు సువార్త కాస్త ఏమైపోయిందో అదే రోమపత్రిక 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న ఏమంట? ఎవరు చెప్తూ ఉన్నారు? పౌలు చెప్తున్నటువంటి మాట, పౌలు రాస్తున్నటువంటి పత్రిక ఇది. పౌలు మాటగా చెప్తున్నాడు, ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు యెహోషువ మెస్సయ్య గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడకు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యెహోషువ మెస్సయ్య ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారం
నా సువార్త ప్రకారము. ఆ ముందు భాగంలో ఏమంటాడు? క్రీస్తు సువార్త, ఇల్లూరి వరకు, ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించడానికి ఆయన ఏర్పాటు చేసుకొనగా ఈయన అంటూ ఉన్నాడు, ఇది నా సువార్త ప్రకారము, నా సువార్త ప్రకారము. అదే విధంగా ముందుకు వద్దాం. తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము 8వ వచనం. ఎవరు రాస్తున్నమాట? అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికని ప్రారంభంలో ఉంటది, అంతే కదా? అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. అక్కడ చెబుతూ ఉన్నాడు, 7వ వచనం కూడా ఒక మాట చూద్దాం. లేకపోతే నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును యెహోషువ మెస్సీయను జ్ఞాపకము చేసుకొనుము. ఎవరి సువార్త అంటే? నా సువార్త ప్రకారము. ఎవరి సువార్త అది? యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ యొక్క సువార్తను కాస్త పౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే, నా సువార్త, హల్లెలూయా, నా సువార్త ప్రకారము అని రాస్తూ ఉన్నాడు. ఆ మాట అలాగా ఉండగానే మళ్ళీ అలాగా చేయి తిప్పేసి అదే 16:2 నా సువార్త ప్రకారం తిమోతి పత్రిక, అలాగే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి కాకపోతే డైరెక్ట్ గా 4వ వచనంలోకి వెళ్దాం. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను ఏమంట? ఎవరి సువార్త ఇది? మా సువార్త. యేసు క్రీస్తు యెహోషువ మెస్సీయ యొక్క సువార్త కాస్త ఇక్కడ ఏ సువార్తగా మార్చబడింది? మా సువార్త. హల్లెలూయా. పౌలు యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన అనుభవించినటువంటి ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవం ఏమిటంటే దేవుని యొక్క సువార్తను తను సొంతము చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన సువార్తను, ఇది నా సువార్త. ఎప్పుడైతే వ్యక్తిగతముగా నీవు దేవుని యొక్క సువార్తను, ఇది నా సువార్త, హల్లెలూయా, ఈ యొక్క పరిచర్య నా యొక్క పరిచర్య, ఎవరిదో కాదు, ఆ పెద్దలదే కాదు, ఆ సేవకునిదే కాదు, ఆ పరిచారకులదే కాదు, సహకరిస్తున్నటువంటి వారిదే కాదు, పేరు మాటి జ్ఞాపకం చేస్తారు కదా, వారిదే కాదు. ఎవరి సువార్త? ఇది నా సువార్త, హల్లెలూయా. ఇది నా సంఘము, హల్లెలూయా. ఇది నా పరిచర్య, హల్లెలూయా. ఆయన కోరుకుంటున్నటువంటి ఆత్మీయ అనుభవం ఏమిటంటే, ఎవరి సువార్తో అని నువ్వు చెప్పడం కంటే కూడా ఇది నా సువార్త అని నువ్వు చెప్పుకునేటువంటి ఆత్మీయ స్థితిలోనికి నీవు నడిపించబడాలి. హల్లెలూయా. నీవు నడిపించబడాలి. ఇది నా సంఘం అని, నా సంఘం. అలాగని ఇక్కడికి వస్తున్నావు కాబట్టి ఈ సంఘం అని నేను అనవడం లేదు. ఆయన పేరట ఆత్మ సంబంధమైన ఆరాధనలు జరుగుతున్నటువంటి సంఘము పరిచర్య మన పరిచర్య. హల్లెలూయా. ఏదైనా కావచ్చు మన పరిచర్య, మన యొక్క సంఘము, క్రీస్తు యొక్క సంఘం, యెహోషువ మెస్సీయ యొక్క సంఘము, నా పరిచర్య. ఇది నా పరిచర్య. చిన్న ఇల్లు కట్టుకుంటే తండ్రి ఏం చెప్తున్నాడు? ఇది నా ఇల్లు రాయి అంటున్నాడు. పౌలుకు అలా చెప్పుకోవడానికి అవి ఉండకూడదని పౌలు ఏం చేశాడు తెలుసా? సమస్తాన్ని పెంటగా ఎంచుకొని వీటిలో అతిశయించడం కంటే ఇది నా ఇల్లు, ఇది నా కాదు అనడం తప్పేం కాదండి. ఖచ్చితంగా సంతోషించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము
దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం నిశ్చయముగా సంతోషించాలి, నిశ్చయముగా ఆనందించాలి. సుఖముగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సుఖముగా బ్రతకడానికి మనల్ని ఆయన దీవిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా సంతోషించాలి. కానీ అక్కడితో ఆగిపోతే నీ యొక్క ఆత్మీయ స్థితి కొద్దిగానే ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఇది నా దేవుడు ఇచ్చాడు కానీ వీటిలో నేను అతిశయించకుండా నా దేవుడు ఇచ్చినటువంటి నా వాక్యములో అతిశయిస్తాను. హల్లెలూయా. నా సంఘాన్ని బట్టి అతిశయిస్తాను, నా పరిచర్యను బట్టి అతిశయిస్తాను. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, నా యొక్క సంఘము, నా యొక్క పరిచర్య, నా యొక్క మందిరము అని నీవు ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క అనుభవంలోనికి రావాలని తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి ప్రసంగం చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి ప్రసంగం చేస్తూ ఉంటే వచ్చారు అనేకులు మాటలు వింటూ ఉన్నారు. ప్రసంగం చేస్తూ ఉంటే చాలాసేపు వెయిట్ చేసి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోయి, ఏమండి మీరు బాగా ప్రసంగం చేస్తారు, నాకు బాగా ఇష్టమని, అందుకొరకే ఎక్కడ మీరు పేరు వినిపించినా నేను వచ్చేస్తాను. మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, అక్కడ మీ అమ్మగారు వచ్చారు. చాలాసేపు అయింది ఆమె మీరు కూడా చూస్తున్నారు. అంతమంది ముందు అమ్మగారిని అంతసేపు వెయిట్ చేయించడం అది మంచిదంటారా? మీరంటారా తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలని మీరే చెప్తారు. మరి మీరేంటండి ఆమెను చూస్తూ కూడా అంత దూరంగా ఉన్నట్టు పట్టి పట్టనట్టుగా ఎవరు అన్నట్టుగా తల్లిగారు అయ్యుండి ఆమె అంత మీటింగ్ చేయడము నాకేం నచ్చలేదండి. ఎవరిని యాషోమెస్సయ్యనే అంటూ ఉన్నాడు సోయానా ఒక యవనస్తుడు వచ్చి. సోయానా యేసు ప్రభుని వచ్చి అంటూ ఉన్నాడు ఒక యవనస్తుడు వచ్చి, మీ అమ్మగారు చాలా వెయిటింగ్లో ఉన్నారండి, మీ ఫ్యామిలీ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారండి. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఇంతసేపు ప్రసంగం చేయాలా? మధ్యలో పిలిపించి అందరికీ పరిచయం చేసి, ఇదిగో మా అమ్మ, ఇదిగో మా చెల్లి, ఇదిగో మా కుటుంబం అని పరిచయం చేస్తే సరిపోదు. పరిచయం చేస్తే ఆ లెవెల్ వేరు ఉంటుంది కదండి, ఆ వెయిట్ వేరు ఉంటుంది కదా. మీరేంటంటే అసలు ఎవరిని పట్టించుకోని రీతిగా పోనీ మీ అమ్మగారు కదండి, నీ తల్లి కదా, తల్లి వస్తే అలాగే ఉండడం ఏంటంటే నాకు నచ్చలేదండి. మీరు అన్ని ప్రసంగాలు చేసినా కానీ అది సూపర్, కానీ ఇది మాత్రం నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అరే నీ ఇబ్బంది పాడుగాను. ఆయన అన్న మాట ఏంటి తెలుసు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు. అరే నీకు అర్థం కాలేదు. ఆ యొక్క ఆత్మీయ స్థితిలోనే ఉండిపోయావు. 30% కేటగిరీ ఉంటుంది. కొద్దిమంది ఇక వాని బ్రతికే మారదు. 30% అలాగనే ఉండిపోతారు. బ్రతుకు ఏమాత్రం మారదు. జ్ఞాన వివేకములు కొద్దిగా ఆత్మీయ స్థితి కదా. లోకపరమైన జ్ఞానము కావాల్సిన అక్కర్లేదు. ఆత్మీయంగా మంచిగా బ్రతకడానికి మనసు కావాలి, కానీ ఏ జ్ఞానము లోక సంబంధమైన చదువు గురించినటువంటి జ్ఞానము అక్కర్లేదు. నేను కంప్యూటర్ చదివాను, ఎంటెక్ చేశాను, మంచి చదువు దేవుడు కృప ద్వారా చదవగలిగాను. మా అన్న వాళ్ళు చదవలేదు, కానీ నాకన్నా జ్ఞానంగా ఉన్నారు. మా అన్న వాళ్ళు కొన్నారు, నాకన్నా జ్ఞానంగా ఉన్నారు. మా బంధువులు చాలా మంది చదువుకోలేదు, నాకన్నా మంచి ఇదిలో ఉన్నారు. చదువు వేరు, హృదయపూర్వకంగా దేవుని వెంబడించడం, మంచితనము కనపరచడము వేరు. కొందరు చూస్తే ఆ 30%లోనే ఉండిపోతారు. ఆయన అంటూ ఉన్నాడు, అరే నువ్వు 30% బ్యాచ్, ఇది 30% బ్యాచ్. ఎందుకు ఏంటి 30% బ్యాచ్ ఏంటంటే వచ్చిన వాళ్ళను అలాగా జ్ఞాపకం చేసుకుని అలాగా చెబుతూ ఉంటే వాళ్ళకి ఒక సంతోషం, అక్కడే ఉండిపోయి ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరుడు. నీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటంటే నా తండ్రి చిత్తము ప్రకారము, హల్లెలూయా, నా తండ్రి చిత్తము ప్రకారము జరిగించు ప్రతి వాడు ఎవరట? నా తల్లి, నా సహోదరుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి 9. ఆయన జన సమూహములలో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలుచుండని. అప్పుడొకడు
ఇదిగో నీ తల్లి నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిల్చున్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యులకు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్ను. విన్నారండి? అసలు మీ ప్రాణం పులికించలేదా? మీ ఆత్మ పులికించలేదా? మాట చదువుతూ ఉండగా ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు. ఇదిగో ఒక సహోదరిని చూపించి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరి, ఇదిగో నా తల్లి, నా అక్క, నా చెల్లి, ఇదిగో నా తల్లి. ఎవరు అంటున్నారు ఈ మాట? యేసు ప్రభుల వారే, యేసు క్రీస్తు యెహోషువ మెస్సయ్యే స్వయాన అంటున్నటువంటి మాట. నా తల్లి, ఇదిగో నా అక్క, ఇదిగో నా చెల్లి, నా చెల్లి, ఇదిగో నా అక్క, నా తల్లి, ఇదిగో నా సహోదరుడు, నా సహోదరుడు, నా సహోదరుడు, మై బ్రదర్, మై బ్రదర్, మై బ్రదర్. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఎక్కడి కదండి? ఎవరో ఒక సామాన్యుడు చెబితే కొద్దిగా హైగా ఫీల్ అయి చెప్పాడు అని అనుకోవచ్చు, కానీ స్వయాన దేవాది దేవుడే చెబుతున్నటువంటి మాట. హల్లెలూయా! స్వయాన రక్షకుడే చెబుతున్నటువంటి మాట. అల్పులము అయోగ్యులమైనటువంటి ఎన్నిక లేనటువంటి వారికి ఆయన ఇస్తున్నటువంటి ఒక బిరుదు, వారికి ఇస్తున్నటువంటి ఒక ధన్యత, ఒక భాగ్యం చూసారా? ఒక భాగ్యం చూసారా? నీవు నా తల్లివి, హల్లెలూయా! నీవు నా సహోదరివి, హల్లెలూయా! నీవు నా అన్నవు, నీవు నా సహోదరునివి, నీవు నా తండ్రివి. ఆ రేంజ్ చూసారా ఎలాగుందో? ఆయన అనదగిన మాట నేను ఒకసారి ఆలోచించండి. మీ ముందు ఊహించుకోండి. మీ ముందుకు యేసు ప్రభు వచ్చి, యెహోషువ మెస్సయ్య వచ్చి, అమ్మా కమ్ హియర్, అమ్మ నీవు నా యొక్క అక్కవు, నా అక్కవు, నా తల్లివి. నిన్ను ఆ మాట అంటే యేసు ప్రభు యెహోషువ మెస్సయ్య వచ్చి నిన్ను అంటూ ఉంటే నీకు ఎలా ఉంటుంది? ఒక్కసారి అమ్మా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై మదర్. నీవు నా తల్లివి, నీవు నా తల్లివి. ఎవరు మామూలుగా అంటూ ఉంటారు, ప్రేమగా అన్నోళ్ళందరూ, అక్కలు చెల్లెళ్ళందరూ అంటూ ఉంటారు, మా తల్లి, మా తల్లి. ఆ ఫీల్ ఓకే, ఆ ఫీల్ ఓకే. ఎవరు చెప్తున్నటువంటి మాట? రక్షకుడు చెప్తున్నటువంటి మాట. రక్షకుడు చెప్తున్నటువంటి మాట, నా తల్లివి. మళ్ళీ ఆ మాట చదువుతారా? అందరూ రాని వారు కూడా పలుకుదాం ఆ మాట. ఇదిగో చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఆయన తన శిష్యుల వైపు చేయి చాపి అమ్మాట చదివారా? శిష్యుల వైపు చేయి చాపి చెబుతూ ఉన్నాడు, ఇదిగో నా సహోదరుడు, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరి, ఇదిగో నా అన్న, ఇదిగో నా తమ్ముడు, ఇదిగో నా అక్క, ఇదిగో నా చెల్లి. వీళ్ళెప్పుడు నీకు అన్నయ్యాడు, వీడెప్పుడు నీకు చెల్లి, ఈమెప్పుడు నీకు చెల్లింది, ఈమెప్పుడు నీకు తల్లి అయిందండి. మరి ఇది టూ మచ్గా లేదండి అని అంటే నీకు టూ మచ్చే, కానీ ఇది సత్యము. హల్లెలూయా! స్వయాన ప్రభు చెబుతున్నటువంటి మాట, స్వయాన క్రీస్తు యెహోషువ మెస్సయ్య చెబుతున్న మాట, నీవు నా తల్లివి, నీవు నా తల్లివి, నీవు నా అక్కవు, నీవు నా సహోదరులు, నువ్వు నా అన్నవు, నీవు నా చెల్లివి. ఎప్పుడైతే గమనించండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి పరిణితిలో ఎదుగుతూ ఉన్నాడో ఎదుటివాడు ఒక అన్నగా కనిపిస్తాడు. హల్లెలూయా! ఎదుటివాడు ఒక తమ్ముడిగా కనిపిస్తాడు. ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుచూ ఉన్నారో ఒక వయసు చిన్నగా ఉంటే ఒక చెల్లిలాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుచూ ఉన్నప్పుడు వయసు కాస్త పెద్దదైతే ఒక అక్కలా కనిపిస్తుంది. ఇంకా కాస్త వయసు అధికంగా ఉంటే తల్లిలాగా కనిపిస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఆత్మలో ఎదుగుచూ ఉన్నామని చెప్పుకుంటూ ఒక యవనస్తురాలుని చూసి వ్యామోహపు చూపుతో చూసేవాడు ఈ యొక్క అనుభవంలోనికి రాలేడు. నోటి మాటగా చెబుతున్నాడు, నువ్వు నా తల్లి, నువ్వు నా తల్లి, నువ్వు నా చెల్లివి, నీ చెల్లివి అయితే చెయ్యటి ఎలా వేసావు?
చేయండి అలా ఎత్తున్నా మరి నీ చెల్లి అయితే చేయండి ఆ కుదురుగా ఉండదేంటి? నీ చెల్లి అయితే నీ అక్క అయితే అదో రకంగా ప్రవర్తిస్తావేంటి? మిగతా వాళ్ళకు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తావేంటి? మీ అన్న అయితే మిగతా వాళ్ళకు అభ్యంతరకంగా ప్రవర్తిస్తావేంటి? అన్న దగ్గర ప్రవర్తించిన రీతిగా ప్రవర్తించు. చెల్లి దగ్గర ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించు. ఆత్మలో ఎదిగినటువంటి వాడు ఎదుటి వారిని చూసినప్పుడు ఒక అన్నను చూస్తాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధి ఒక చెల్లిని చూస్తాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధి ఒక తల్లిని చూస్తాడు. తన వారు కాకపోవచ్చు. యేసు ప్రభు చూపినటువంటి మాదిరి, యేసు మెస్సయ్య చూపినటువంటి మాదిరి, ఇదిగో నా తల్లి, నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి. నీకెప్పుడయ్యారయ్యా? ఎప్పుడైతే ఆయన నిజ దేవుణ్ణి ఆయన కొనియాడుతాడు, నిజ దేవుణ్ణి ఎరుగుతారో అప్పుడే నా అన్న, అప్పుడే నా తమ్ముడు, అప్పుడే నా చెల్లి. ఇంకా వేరే వాడు కాదు, వేరే కులము కాదు, వేరే జాతి కాదు, వేరే రాష్ట్రము కాదు, వేరే దేశము కాదు. వాడు ఎవరైనప్పటికీ సరే నా తల్లి, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చేటువంటి వారిని నువ్వు ఎప్పుడైనా నా తమ్ముడు, నా అన్న భావన నీకు కలిగిందా? ఆత్మీయ జీవితంలో ఎదగవలసినటువంటి మెట్లు ఎన్నో ఉన్నవి. నీ ఎదుటి వారిని నిందించడం మానివేసి ఎప్పుడైతే నువ్వు ప్రేమగా, హల్లెలూయా, ఆయన ప్రేమను నువ్వు కనపరుస్తావో నలుగురు 4 మంచి మాటలు నీ గురించి చెప్పుకుంటారు. హల్లెలూయా. ఆ మంచి మాటలు కాస్త పరలోకం వెళుతాయి. ఆయన చెబుతూ ఉన్నాడు, అయ్యా ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఈ మందిరం ఉంది కదా, ఇతనే కట్టించాడు. శక్తికి మించి సహకరిస్తాడండి. మందిరానికి రమ్మంటే అంత రెగ్యులర్గా రాడు, కానీ నేను రాదగినటువంటి వాడిని కాదు అని అంటాడండి. అందరూ గుంపుగా వచ్చి చెబుతున్నారు, ఆ పిల్లవాడు బలహీనంగా ఉన్నాడు, కాస్త మీరు ప్రార్థన చేస్తే మంచిదండి. హల్లెలూయా, హల్లెలూయా. వాని కొడుకుకి ఇలాగే కావాలి, వానికి ఇలాగైందా, వానికి ఇదే జరగాలి. ఎందుకంటే ఎంత చేశాడండి, ఎన్ని నాటకాలు ఆడింది తెలుసా? వాడికి మంచిగా ఇప్పుడు వాడు మంచిగా అయింది. ఆ మాట అనిపించుకునేటువంటి స్థితిలో నీ సాక్ష్యం ఉంటుందా? అతనికా, ఆమెకా అలాగైనా అయ్యో అలా కాకూడదే అని అనిపించుకునేటువంటి స్థితిలో ఉంటావా? నా అనే అనుభవంలోనికి నీవు రావాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అన్నటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. నా భార్య, నా భర్త, నా తల్లిదండ్రుల యొక్క దేవుడు యేసు ప్రభు, యేసుక్రీస్తు, యేసు మెస్సయ్య అన్నటువంటి ఆ భక్తిలో నీవు ఉంటే కనుక నీవు ప్రమాదంలో ఉన్నావు. నీ కొరకు సిద్ధపరచబడినటువంటి సంపూర్ణమైన బహుమానమును నువ్వు పొందుకోలేవు. సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదమును నువ్వు పొందుకోలేవు. ఆ అనుభవంలో నుండి ఇంకొక అడుగు ముందుకు వేసి నా దేవుడు మా తండ్రి దేవుడే కానీ నా దేవుడు కూడా. హల్లెలూయా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. మెస్సయ్యా, 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 మెస్సయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై లేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై లేచి జీవించెను. అబ్రహాము దారిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు నాయన దేవుడా. యాషూవా, 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 యాషూవా.
పిలిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి పిలిచెను యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నాకు చాలిన దేవుడా యేసయ్యా 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 ఈ దేవుడిగా కావాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. ఆయన సువార్త నీ సువార్తగా మార్చబడాలి. ఆయన ప్రజలు నీ ప్రజలుగా మార్చబడాలి. మా పితరుడైన ఇస్సాకు దేవుడే, మా పితరుడైన యాకోబు దేవుడే. కానీ ఇప్పుడు మాత్రం నేను పాడుకుంటాను నా దేవుడు అని. హల్లెలూయా. నీవు నా దేవుడు అన్న ఆ అనుభవంలోనికి నీవు రావాలి. హల్లెలూయా. రెండవదిగా ఆయన సువార్త, ఆయన వాక్యము నీ వాక్యముగా మార్చబడాలి. హల్లెలూయా. ఆయన పరిచర్య నీ పరిచర్యగా మార్చబడాలి. ఆయన యొక్క సేవ నీ సేవగా మార్చబడాలి. హల్లెలూయా. మూడవదిగా ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలు నీకు ఎలాగ కనిపించాలనంటే ఒక అక్కలా కనిపించాలి. హల్లెలూయా. ఒక తల్లిలాగా కనిపించాలి. హల్లెలూయా. ఒక చెల్లిలాగా కనిపించాలి. ఒక్కసారి ఒక సహోదరిని చూసినప్పుడు ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక తండ్రి నీకు కనిపించాలి. హల్లెలూయా. ఆ అనుభవంలోనికి ఇంకా రాకపోతే కనుక ఒకసారి వచ్చి చూడు, నీ యొక్క సమాధానము నది వలె ప్రవాహంగా వస్తుంది. హల్లెలూయా. ఎంత మంచిగా ఉందాం అనుకున్నా కానీనండి, అది వాడు చేసే పనుల కంటే అలాగే వస్తుందండి. అసలు అలాగే వస్తుందండి. ఎంతసేపు అని చెప్పండి, మీరే చెప్పండి పాస్టర్ గారు, మీరే చెప్పండి. ఎంతసేపు అని పరుచుకుంటామండి? ఎంతసేపు అని ఉంటుంది కదా, అది ఉంటుంది కదా, బ్లడ్ ఉంటుంది కదా, ఉప్పు కారం తిన్నాక బ్యాడ్ కదండి. ఒక్కసారి వస్తుంది అలా కళ్ళ పట్టుకొని పడబడ వాయిద్యమైన వచ్చేస్తుందండి. దాన్ని జుట్టు పట్టుకొని, ఇది ఇక్కడ దేశం అయిపోయినందుకు వదిలిపెడుతున్నాను, జుట్టు పట్టుకొని అలాగా బొంగరం తిప్పినాడు. బొంగరం తెలుసా బొంగరం? అసలు మీరు వెళ్ళిపోవచ్చు. బొంగరం తిప్పినట్టుగా తిప్పి అలాగే కాళ్ళ దూరంటే అలాగే వెళ్ళిపోయిందండి. అలాగా నా ఇమాజినేషన్లో, ఫ్యాంటసీలో ఫీలింగ్ అదే అండి. దాన్ని అలాగే పెట్టేసి అలాగే తగ్గుతాయి. ఫుట్బాల్ ఎగిరిపోయినట్టే అవన్నీ ఒక్కసారి ఆయన దగ్గర వదిలి. హల్లెలూయా. వస్తుంది. వచ్చినప్పటికీ అక్కడే ఊగిపోవట్లేదు. దానికి అర్థం కూడా కానీ పర్లేదు. అంటే ఊగిపోయినా ఆపుకుంటుంది, ఊగిపోయినా ఆపుకున్నాడు అని అర్థం కానీ. హల్లెలూయా. ఆయన భయపరుస్తారు కదా.
అని అంటున్నాడు. ఎక్స్ప్రెషన్ నీవు. హల్లెలూయా, హల్లెలూయా. నది వలె సమాధానము నీ హృదయంలోనికి వస్తుంది. హల్లెలూయా. కొట్టాడా, తిట్టాడా, అవమానించాడా, నిందించిందా, అవమానించిందా, కొట్టిందా అన్ను అక్క చెల్లె అన్నాను. పోయేదేముంది వాటిని ఆమెను నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా. కొందరు వారి జీవితాలను మార్చుకుంటూ అప్పుడు పరిస్థితి అయితే కనుక వేరు ఉండేదాన్ని. ఇప్పుడు కనుక నేను వచ్చి బిడ్డలు కొంతమంది చెప్తూ ఉన్నారు, నిజంగా అయ్యగారు నిజంగా దేవుడు ఈ మందిరంలో అడిగి పెట్టిన తర్వాత నా బ్రతుకు మార్చాడు. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు చెబుతున్నటువంటి మాట, ఈ మందిరంలో శ్రేష్టమైన యోగ్యులు ఉన్నారు. యవనస్తులండి, నా అక్కని భావించే వారు ఉన్నారు. అన్నలు ఎవరు నా కుటుంబం అని భావించే వాళ్ళు ఉన్నారన్న. ఈ మందిరంలో ఒక ప్రత్యేకత ఉంది. అనేకులు చెబుతున్నటువంటి సాక్ష్యం, బ్రదర్స్, సిస్టర్స్, చెల్లెళ్ళు, అందరు అన్నలు చెబుతున్నటువంటి మాట, ఈ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది తెలుసా అండి? ఒకరినొకరము సహించుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఒకరినొకరు భరించుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఆ బలహీనత, ఆ యొక్క పాపము నీవు తీర్చుకోవలసినటువంటి అవసరం లేదు. అతను చెప్పేసాయి, ఆమెతో చెప్పేసాయి, తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, అంతమందికి పాపం అనిపించేటువంటి విషయము మళ్ళీ నీవేం కొత్తగా చెప్పాలా? ఇంత వాక్యం చెప్తూ ఉంటే కూడా, ఇన్ని ప్రసంగాలు యూట్యూబ్లో ఇంతమంది సేవకులు ఇంటే కూడా మారకపోతే ఏం చేసి సహించు, వదిలిపెట్టు. దేవుడు తగిన సమయంలో నా కార్యం సంపూర్ణం చేస్తాడు. హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదివించుకుందాం. నా దేవుడు అని నీవు పిలవాలి. యేసయ్యను, యెహోవా మెస్సీయను, నా సువార్త, నా సంఘము, నా పరిచర్య అని నీవు వ్యక్తిగతముగా నీవు తీసుకోవాలి. చివరిగా యెహోవా మెస్సీయని ఆ మాదిరి చూసారా? ఒకసారి మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. మాట రాసుకోండి. ఎవరు చెబుతున్నటువంటి మాట అందరూ మెలుగోగలిగి మాట చదివి వహించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం, 46 నుండి. ఆయన జనసమూహంలో ఇంకా మాట్లాడుచూ ఉండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలుచుంటుంది. అప్పుడొకడు చూడండి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సహోదరుడు నీతో మాట్లాడవలనని వెలుపల నిలుచున్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, నా తండ్రి పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చొప్పున జరిగించు వాడే నా తల్లి, నా సహోదరుడు, నా తండ్రి, నా యెహోవా మెస్సీయకే నీవు ఒక చెల్లివి. హల్లెలూయా. ఆయనే స్వయాన చెబుతున్నటువంటి మాట. ఆయనే తల్లి. ఆ రోజు ఆయన వయసు దాదాపుగా 33 సంవత్సరాలు, అనగా 30 సంవత్సరాలు, 32 12వ అధ్యాయం కాబట్టి, మత్తయి సువార్త కాబట్టి ఒక సంవత్సరం 1.5 year వేసుకుంటే కనుక 31.5 years అనగా ఆయన చెబుతున్న మాదిరి చూడండి. 31.5 years పైన ఉన్నటువంటి వారిని, ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్న వారిని అంటూ ఉన్నాడు, నా అక్క అని అంటున్నాడు. ఇంకా కొద్దిగా 60-70 years అలాగా కర్ర పట్టుకొని వచ్చిన వాళ్ళని చూసి అంటున్నాడు, నా తల్లి. హల్లెలూయా. నిజంగా ఆ మాట ఆయన అనొచ్చండి. ఒకసారి ఆలోచించండి. మీరు ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోండి. మీరు ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోండి. ఒకసారి అలాగా తిరుగుతుంది కదా, సన్నివేశంలోకి వెళ్ళిపోండి. అలాగే వెళ్ళిపోండి. ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోయి, నా తండ్రి ఆయన నా తల్లి అని అంటూ ఉన్నాడు. ఊరికే ఊహించుకుందాం. ఒక దేశానికి అధికారి నన్ను నా తమ్ముడు వీడు అని అనగలడా? నిన్ను నా అక్క, నా చెల్లి అని ఒక రాజు అనగలడా? నా తల్లి అని ఒక రాజు అనగలడా? అనలేడు. రాజు, హల్లెలూయా. మహారాజు, హల్లెలూయా. యూదా గోత్రపు సింహమైన నజరేయుడైన యెహోవా మెస్సీయనే స్వయాన చెబుతున్నటువంటి మాట, నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లి, నా సహోదరుడు.
మూసుకున్నా. నీ యొక్క ఆత్మీయ స్థితి ఇంకా మారవలసి ఉన్నది, ఇంకా నీవు ఎదగవలసి ఉన్నది, ఇంకా ప్రయాణం ఉన్నది, ఇంకా దూర ప్రయాణం ఉన్నది. ఓపిక తెచ్చుకో, బలము తెచ్చుకో. నీకు మేలుకరమైనదే కానీ కీడు తెచ్చేది కాదు. నీకు ఉపయోగకరమైన ఉపదేశమే కానీ హానికరమైనది కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నాము.